పీసీఓడి పేషెంట్స్ ఎప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ అనేది చేయించుకోవాలనే దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేత్ర హాస్పిటల్, విశాఖపట్నం. పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్లో మాత్రమే లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అవి ఏంటి అంటే, పేషెంట్స్లో కనుక ఎల్హెచ్, టెస్టోస్టెరాన్, అలాగే సీరం ఏఎంహెచ్ అంటాం, ఈ హార్మోన్ లెవెల్స్ కనుక బాగా ఎక్కువగా ఉన్నప్పుడు. రెండోది, పీసీఓడి ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ ఇస్తుంటాం కదా ఎగ్ పెరగడానికి. సో ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మ్యాక్సిమం డోసెస్ ఇచ్చినా కూడా ఎగ్ పెరగలేకపోతున్నా, లేకపోతే కొన్నిసార్లు ఇంజెక్షన్స్ యాడ్ చేసినా కూడా ఎగ్ పెరగకపోయినప్పుడు. అండ్ మూడో రీజన్ ఏంటి అంటే, మనం మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు పేషెంట్స్ చక్కగా రెస్పాండ్ అవుతూనే ఉంటారు. అంటే అండం పెరగడము, విడుదలవడం అన్నీ బాగానే అవుతూ ఉంటుంది. బట్ ఒక సర్టెన్ టైం పీరియడ్ వాడినా కూడా కన్సీవ్ అవ్వనప్పుడు వాళ్ళలో అదర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయనేది తెలుసుకోవడానికి డయాగ్నోస్టిక్ హిస్టోలాప్రోస్కోపీ అంటాం. అంటే ఈ సర్జరీ అనేది చేస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భాల్లో ఆ సర్జరీతో పాటుగా ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది కూడా ప్లాన్ చేయొచ్చు. సో ఇట్లాగా ఒక 2-3 కండిషన్స్లో మాత్రమే పీసీఓడి కంప్లైంట్ ఉంటే మనం డ్రిల్లింగ్ అనేది ఆప్ చేస్తూ ఉంటాం. సో ఈ డ్రిల్లింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఓవేరియన్ స్ట్రోమా అంటాం అనమాట. అంటే ఆ టిష్యూని డ్యామేజ్ చేస్తుంటాం. దానివల్ల ఎల్హెచ్, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఇలా తగ్గడం వల్ల ఏమవుతుంది, అండం అనేది న్యాచురల్గానే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాగా ఒక 60-70% మంది న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా టెంపరరీ అనమాట. అంటే ఒక 6 నెలల నుండి సంవత్సరం మాత్రమే ఉంటాయి. అలాగే డ్రిల్లింగ్ చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అవేంటి అంటే, ఇప్పుడు మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఓవరీలో ఉండే హెల్తీ టిష్యూని కూడా కొంతవరకు డ్యామేజ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా హెల్తీ టిష్యూ డ్యామేజ్ అవడం వల్ల ఓవరీ నుండి వచ్చే హార్మోన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అంటే కొంత ఎర్లీగా ఓవరీ అనేది ఫెయిల్యూర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఓవరీస్‌లో ఉండే హెల్తీ ఎగ్స్ కూడా కొంతవరకు డ్యామేజ్ అవ్వడం వల్ల ఎగ్ రిజర్వ్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఈ 2 కారణాల వల్ల వీళ్ళలో ఎర్లీగా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే, మనం ఓవరీలో డ్రిల్లింగ్ చేసినప్పుడు పైనున్న సర్ఫేస్ అనేది కొంతవరకు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ సర్ఫేస్ డ్యామేజ్ అనేది హీల్ అయ్యే ప్రాసెస్‌లో చుట్టుపక్కల ఉన్న అవయవాలనేవి అతుక్కుంటూ ఉంటాయి. సో కొన్ని సార్లు ఈ అతుకుల్లో ట్యూబ్స్ అనేవి గనక ఇన్వాల్వ్ అయ్యాయనుకోండి, ట్యూబ్స్ కూడా కొంతవరకు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ని దృష్టిలో పెట్టుకొని పీసీఓడి డ్రిల్లింగ్ అనేది ప్రతి ఒక్క పేషెంట్‌లోనూ అడ్వైస్ చేయం. ఇంతకుముందు చెప్పినట్లు ఒక 2-3 కండిషన్స్‌లో మాత్రమే పీసీఓడి డ్రిల్లింగ్ తాలూకా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి, ఓన్లీ మీ డాక్టర్ సజెషన్‌ని బేస్ చేసుకొని మాత్రమే డ్రిల్లింగ్ అనేది ఆప్ట్ చేయండి. I hope this information helps you, and please share this information with your family and friends. Thank you.